తెలుగు జాతి ప్రాచీన చరిత్రకు మహోన్నత వారసత్వ సంపదకు ప్రత్యేకంగా నిలిచిన ఘంటసాల గ్రామం మా అవనిగడ్డ నియోజకవర్గంలో ఉండటం మేము చేస్తున్న గొప్ప అదృష్టం. ప్రాచీన కాలంలో ప్రసిద్ధ బౌద్ధ కేంద్రంగా, వ్యాపార వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లింది ఘంటసాల. ఆచార్య నాగార్జునుడు కూడా కొంతకాలం ఘంటసాలలో ఉన్నారని టిబెట్ గ్రంథాలు పేర్కొన్నాయి. మానవ వైపరీత్యమో లేదా ప్రకృతి వైపరీత్యమో ఆ మహోన్నత బౌద్ధ క్షేత్రం కనుమరుగైన నేపథ్యంలో 1870 సంవత్సరంలో బాస్వెల్ అనే ఆంగ్ల అధికారి ఈ ఘంటసాల బౌద్ధ స్తూపాన్ని గుర్తించడం, 1904లో అలెగ్జాండర్ రే తవ్వకాలు జరిపి ఇలాంటి కట్టడం శైలి గల స్తూపం ఆనవాళ్ళు దక్షిణ భారతంలో మరెక్కడా లేవని పేర్కోవటం కూడా జరిగింది. ఇక్కడ లభించిన సున్నపు రాతి శిల్పాల్లో కొన్ని ఇవాళ ప్యారిస్ మ్యూజియంలో ఉన్నాయి, మిగిలినవి ఇవాళ ఘంటసాల మ్యూజియంలో ఉన్నాయి. అంతేకాకుండా ఘంటసాల నుంచి రోమ్తో వర్తక వాణిజ్యాలు జరిపి